ఇక బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. రాష్ట్రంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో కొంత ఇబ్బంది ఉందని తెలిపారు. ఇక గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన సమస్యలపై మంత్రి సమీక్షించారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించినట్లు మంత్రి తెలిపారు. ఇక రాష్ట్రంలో గ్యాస్ సరఫరాను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశామన్నారు ఉత్తమ్. Per month, average consumption of domestic cylinders in Telangana is 58 to 60 lakhs. అయితే డొమెస్టిక్ సప్లైస్లో ప్రాబ్లం లేదు. మీడియా ద్వారా యావత్ తెలంగాణలో డొమెస్టిక్ కన్స్యూమర్స్కి మేము తెలియజేసింది ఏంటంటే, ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చి, ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కన్జ్యూమర్స్కి ఇచ్చే ఇది యావరేజ్ ఏది ఉందో గతంలో నుంచి ఒక హిస్టారికల్ డేటా నుంచి వాట్ ఈస్ ది యావరేజ్ కన్జంప్షన్ పర్ డే, దాని ప్రకారం సిలిండర్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్ ఈస్ కమింగ్, షార్టేజ్ ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ ఇన్ కమర్షియల్ సిలిండర్స్. పర్ మంత్ డొమెస్టిక్ సిలిండర్స్ కన్జంప్షన్ ఇస్ 58 to 60 lakhs. కానీ గత కొన్ని రోజులుగా యావరేజ్ సిలిండర్స్ ఎంతైతే బుక్ అవుతాయో దానికి రెండింతలు అవుతుంది. అనవసరంగా జనం ఆందోళన వచ్చింది. వాళ్ళకి నేను అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నాను దట్ డొమెస్టిక్ కన్స్యూమర్స్కి ఏమీ ప్రాబ్లం లేదు. మరి గతంలో ఏదైతే పర్ డే సప్లై ఉండదో ఆ సంఖ్యలోనే ఇప్పుడు కూడా ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వడం జరుగుతుంది. పర్ మంత్ యావరేజ్ కన్జంప్షన్ ఆఫ్ డొమెస్టిక్ సిలిండర్స్ ఇన్ తెలంగాణ ఈజ్ 58 to 60 lakhs. అయితే తిరుపతి జిల్లా సొల్లూరుపేటలో శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్లో భారీ దోపిడీ జరిగింది. మధ్యాహ్నం షాప్నకు వచ్చిన దుండగుడు కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ షాప్ యాజమాని కళ్లల్లో కారం పొడి చల్లి బంగారం నగలను ఎత్తుకెళ్లాడు. దుండగుడు దోచుకెళ్లిన బంగారం విలువ సుమారు 45 లక్షల రూపాయలు ఉంటుందని షాప్ యాజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నేను స్టూల్ తీసుకొని అట్లే కౌంట్లో ఒకడే వచ్చేస్తాను. వచ్చిన తర్వాత చైన్ చూపించుకున్నాయి మొత్తం కట్టగట్ట తీసి చూపిస్తాను. 2 స్టేలో పెట్టాను, మిగతా పిల్లి సేల్ చేసేస్తాను. వాటర్లో చూస్తా ఆ పిల్లి వేసి ఒక చేతితో కొట్టుకున్నాడు, ఇంకొక చేతితో బ్యాగ్ వస్తాయి. ఆ బ్యాగ్లో కారం తీసి కొట్టేసి వెళ్ళాడు. తెల్లపోయలేక నేను స్టూల్ తీసుకొని అట్లే కౌంట్లో పడ్డా కూడా అట్లే గట్టిగా ఎత్తేట్టు వచ్చి చూస్తున్నాను. మొత్తం ఒక 12 సవర్లు పైన ఇంకా చూడలేదు. ఇంకా స్టేలో ఉన్నాయి కూడా ఉన్నాయా, ఇవి తీసుకోబడి ఒకడే వచ్చేస్తాను. వచ్చిన తర్వాత చైన్ చూపించుకున్నాయి మొత్తం కట్టగట్ట తీసి చూపిస్తాను. తిరుపతి జిల్లా సొల్లూరుపేటలో శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్లో భారీ దోపిడీ జరిగింది. మధ్యాహ్నం షాప్నకు వచ్చిన దుండగుడు కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ షాప్ యాజమాని కళ్లల్లో కారపొడి చల్లి బంగారం నగలను ఎత్తుకెళ్లాడు. దుండగుడు దోచుకెళ్లిన బంగారం విలువ సుమారు 45 లక్షల రూపాయలు ఉంటుందని షాప్ యాజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లా ఉరువకొండలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులు రైతుల ఖాతాలో జమయ్యాయి. ఈ విడతలో 47,680 మంది రైతులకు సుమారు 28 కోట్ల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు.
ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో టీడీపీ నాయకులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ నేతలు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఇక రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయానికి ప్రోత్సాహం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారు చెప్పుకొచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపీ రఘునందన్ సందర్శించారు. ఎన్టీపీసీ సహకారంతో గైనకాలజీ లాప్రోస్కోపీ పరికరాలను ఆయన ప్రారంభించారు. సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డిలో చేయలేని ఆపరేషన్లు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో చేసి మంచి పేరు తెస్తున్నారని ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న ఆసుపత్రి సిబ్బంది, అధికార యంత్రాంగం వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోగుల పేషెంట్ల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాతకాలం సర్జరీ విధానాలకు స్వస్తి పలుకుతూ లాప్రోస్కోపిక్ విధానంలో అన్ని రకాలైనటువంటి సర్జరీలకి రోగులు ఇష్టపడుతున్నటువంటి వేళ దీనివల్ల లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడం వల్ల శరీరం మీద అవుతున్నటువంటి గాయం సైజు చిన్నగా ఉంటుంది, గాయం తొందరగా మానుతుంది. కాబట్టి ఎక్కువ మంది డబ్బులు ఖర్చు అయినా సరే లాప్రోస్కోపిక్ సర్జరీ చేయించుకోవాలనేటువంటి ఆలోచన పేషెంట్స్లో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్స్ అన్ని కొనివ్వడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మారుమూల ప్రాంతమైనటువంటి దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి సిఎస్ఆర్ నిధుల కింద ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ఒప్పించి సుమారు 25 లక్షల రూపాయలతోటి ఈరోజు లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడానికి అవసరమైనటువంటి కెమెరాలు, సిలిండర్స్, కనెక్టివిటీ, ఇతరత్ర అన్ని అంశాలను కలిపి టోటల్ ఎక్విప్మెంట్స్ని 25 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ని ఈరోజు ఎన్టీపీసీ సంస్థ సహకారంతో సిఎస్ఆర్ నిధుల కింద ఈరోజు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి అందజేయడం జరుగుతూ ఉంది. రోగుల పేషెంట్ల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాతకాలం సర్జరీ విధానాలకు స్వస్తి పలుకుతూ లాప్రోస్కోపిక్. నెల్లూరు జిల్లా అల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అగ్ని ప్రమాదంలో పూర్తిగా దహనమైంది. కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో మంటలు ఎగిసిపడటంతో ఫర్నిచర్, రికార్డులు కాలిబూడిదయ్యాయి. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే కేవలం 15 రోజుల క్రితమే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అనుచరులు మరో కార్యాలయాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈ ప్రమాదం వెనుక రాజకీయ కుట్ర ఉందా లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా అన్న కోణంలో కూడా టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ ఉప్పల్లోని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ డొల్లతనం బయటపడింది. 2024లో మానస సరోవర యాత్ర కోసం సందర్శకులు టికెట్ బుక్ చేసుకుని డబ్బులు చెల్లించారు. అయితే చైనా పర్మిషన్ ఇవ్వకపోవడంతో యాత్రను గాయత్రి ట్రావెల్స్ సంస్థ రద్దు చేసింది. సందర్శకులను తిరిగి చెల్లించాల్సిన నగదుతో ఆఫీసులో పనిచేసే మాజీ ఉద్యోగి అనిల్ ఉడాయించాడు. దీంతో బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా చివరికి సంస్థ బాధ్యత వహిస్తూ యాత్రకు వెళ్లలేని సుమారు 20 మందికి డీడీల ద్వారా డబ్బును చెల్లించారు. వీసాలు రావట్లేదు తీసుకెళ్ళకపోతే మేము మళ్ళీ 2025లో కూడా 2025లో చాలా అందరూ వెళ్ళారో లేదో నాకు తెలియదు. కొంతమందిని అయితే తీసుకుని వెళ్ళారు, ఒక 2 బ్యాచెస్ అయితే తీసుకెళ్ళారు నాకు తెలిసింది. వాళ్ళు తీసుకెళ్లారు అని తెలిసిన తర్వాత ఇంకా సరే ఓకే ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నారు, మా డబ్బులు మాకు వస్తే చాలు అనే విధంగా మేము కాంప్రమైజ్ కి రావడం జరిగింది. ఆయన మమ్మల్ని రమ్మనడం కూడా జరిగింది, ఆయనతోటి ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ మాకు పర్సనల్ గా ఇష్టం లేక మేము రావట్లేదు అండి. సో ఇప్పుడు కోర్టు దగ్గరే కాంప్రమైజ్ అయ్యి ఆయన మా డబ్బులు మాత్రం మాకు వెనక్కి ఇవ్వడం జరిగింది, లీగల్ ఛార్జెస్ తో సహా ఇట్లా కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ మేము కోర్టులో ఎప్పుడైనా మా సిగ్నేచర్స్ ఏదైనా అవసరం అంటే మాత్రం డెఫినెట్ గా పెడతామని మేము హామీ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత మాకు తెలుసు. సో వీసాలు రావట్లేదు తీసుకెళ్ళకపోతే మేము మళ్ళీ 2025లో కూడా 2025లో చాలా అందరూ వెళ్ళారో లేదో నాకు తెలియదు, కొంతమందిని అయితే తీసుకుని వెళ్ళారు, ఒక 2 బ్యాచెస్ అయితే. అందరికీ నమస్కారం. నేను మీ భరత్ శర్మ, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత. గత 2024 డిసెంబర్ మాసంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష మానస సరోవర యాత్రకి బుక్ చేసుకున్నటువంటి కస్టమర్స్ అందరికీ ఆ యాత్రకి తీసుకువెళ్ళలేదని
చాలా భారీ ఎత్తున మోసం జరిగిందని ఒక ప్రచారం అయితే గట్టిగా జరిగింది. అది మన మీడియాలో అందరికీ తెలిసినటువంటి విషయం. మా ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి అనిల్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన మా దగ్గర నుంచి కస్టమర్స్ డబ్బు తీసుకుపోయిన తర్వాత మేము ముందుగానే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కవర్ చేసుకోవడానికి కస్టమర్స్ అందరినీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ మనోభావాలకి, అదేవిధంగా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి అందరికీ సంబంధించినటువంటి ఒక డబ్బుతో కూడిన విషయం కాబట్టి అందరూ కంగారు పడి అదేవిధంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని పనులు కేసు పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను మీ భరత్ శర్మ, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అడుసుపాలెంలోని జగనన్న లేఅవుట్లో ఉద్రిక్తత నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో పేదలకు మంజూరైన ఇళ్ల స్థలాల్లో ప్రస్తుతం సాగునీటి కాలువ తవ్వకాలు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం లేఅవుట్ మ్యాప్లో ఉన్న కాల్వ ఉందని అధికారులు పనులు మొదలుపెట్టగా ఈ తవ్వకాల వల్ల ఇప్పటికే నిర్మించుకున్న సుమారు 43 ఇళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వ పనుల కారణంగా కాలనీకి రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమ ఇళ్లను కాపాడి వెంటనే పనులను నిలిపివేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఫ్లాట్లు ఇచ్చినారు, మాకు జగనన్న కాలనీలో ఫ్లాట్లు ఇచ్చినారు. మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వాల. వాళ్ళ పంట కాలువ తవ్వకాలను తవ్వుకుంటూ వస్తున్నారు. వచ్చి అడిగితే మీరు మా కాలువలు ఇచ్చినారు, మీరు గత ప్రభుత్వంలో ఇచ్చినారు, దానికి మేమేం చేయలేము, మా పాటికి మేము తవ్వుకొని పోతా ఉంటారు. మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, గవర్నమెంటే ఇచ్చింది. వీళ్ళని అడిగితే వీళ్ళు సమాధానం చెప్పడం లేదు సార్. అందుకని వెమ్మవారి గారి ఆఫీస్ కాడికి వెళ్ళాము, సార్ లేరు, మండే వస్తారంట. వీళ్ళకి చెప్తే మీరు ఎవరు వచ్చినా మేము చేసేది చేస్తాము, మా పని మాది, మీ వల్ల అయితే మీరు చేసుకునే లెక్కల వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. వాళ్ళైతే పని ఆపల. ఇది కాంట్రాక్ట్ యల్లమన్న సుబ్రహ్మణ్య రెడ్డి గారంట, ఆయన కూడా ఇక్కడ వచ్చి ఎవరు సమాధానం చెప్పడం లేదు. అడిగితే మీరు యల్లమన్న పంచాయతీ ఆఫీస్కి వెళ్ళండి, సచివాలయంకి వెళ్ళండి అంటారు. మరి అలాంటప్పుడు యల్లమన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా ప్లాట్లో, మళ్ళీ ఇంత దూరం ఎందుకు ఇవ్వాలి? 5,000 ప్లాట్ల దాకా ఎందుకు ఇవ్వాలా? మరి మాకు సమాధానం చెప్పాలి కదా సార్. ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, మీ ప్లాట్లో పంట కాలం వెళ్తున్నది. మాకు ఏమి నోటీసులు ఇవ్వాల, నోటీసులు ఏమి పూర్తిగా ఇవ్వాల. నిన్న పోయినాము, మండే రమ్మన్నాడు. సోమవారం రండి. విజయవాడలో ఎంఆర్ఆవు విజయవాడలో వాళ్ళ మీటింగ్, దేశ మీటింగ్ కోసం పోయినారు. వచ్చి సోమవారం కలవడండి, ఎంఆర్ఆవు మీకు మంచి చేస్తానని చెప్పినారు. మాకు ఇక్కడ ఫ్లాట్లు ఇచ్చినారు, మాకు జగనన్న కాలనీలో ఫ్లాట్లు